ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు అంటాడు. టెన్షన్ కాకేముంది నాయన, మామూలు సంగతి కాదంటే అప్పుడు నేను ఏం చేయలేననే కదా నీ ఫీలింగ్. కాదులే నాయన, నువ్వు గొప్పట్టు నువ్వు చేస్తావంటే మరి సోదేది నీది అంటే, కాదులే నాయన, కాదు లేదు, క్లారిటీ లేకుండా ఉండొద్దు. క్లియర్గా చెప్పు నాకు, మీరు చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, చెప్పండి, నన్ను నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నావా? ఇక నువ్వు భయపడ్డావంటే మామూలుగా ఉండదు అంటాడు. నీకు అర్థమైతే స్తోత్రం చెప్పుకొని ఇక ధైర్యంగా ముందుకు సాగు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో సమస్తము సమకూర్చి నీ మేలు కొరకు జరిగించే బంగారు తండ్రి నీకున్నాడు, నమ్మకమైన అయ్యమనుకున్నాడు నాయన. కాబట్టి ఆయన వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగు. సంతోషంగా సంతోషంగా సంతోషంగా, విజయోత్సవంతో, ఉల్లాసముతో, ఉత్సాహముతో, నూతన ఆనందముతో, క్రొత్త తైలముతో నింపబడి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం కాదు, నీ లైఫ్ లో ఈ సంవత్సరం అంతా చూపించు. ఓ దేవుని కృప నీకు నాకు మనందరికి తోడై ఉండును గాక.